నమస్తే వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. నరాలు తెగే ఉత్కంఠ. చంద్రబాబుకు బెయిల్ వస్తుందా రాదా, కోర్టు రిమాండ్కు పంపిస్తుందా అంటూ తెలుగు రాష్ట్రాల్లో నిన్నంతా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడుకి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు చెప్పింది. దాదాపు 40 గంటల ఉత్కంఠ తర్వాత ఈ నెల 22 వరకు రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించింది. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని ఏసీబీ కోర్టు జడ్జి తన తీర్పులో ఆదేశించారు. రిమాండ్ను తిరస్కరించాలన్న చంద్రబాబు వాదనను కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ఈ కేసులో ఆయన చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించలేదు. చంద్రబాబును అరెస్ట్ చేయడం అనేది తెలుగు జాతికి జగన్ చేసిన ద్రోహమని, అభివృద్ధిపై వేసిన గొడ్డలి వేటు అని చంద్రబాబుకు చెందిన పలు మీడియా సంస్థలు వాపోయాయి. చంద్రబాబు తప్పులను కప్పిపుచ్చడానికి కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని ప్రచారం చేస్తుండడాన్ని సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. చంద్రబాబు చేసిన 371 కోట్ల అవినీతిలో ఈ మీడియా సంస్థలకు కూడా భాగస్వామి ఉందేమో అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాయి. మేము పాత్రికేయ ప్రమాణాలు పాటిస్తున్నాం, మేము శుద్ధపూసలం అని ప్రచారం చేసుకుంటాయి కదా. ప్రజాస్వామ్యం గురించి, నీతిమయమైన రాజకీయాల గురించి విపరీతంగా రాస్తుంటాయి కదా. ఇక్కడ ఏమైందంటూ దెప్పి పొడుస్తున్నారు. అంటే చంద్రబాబు అరెస్ట్ కాగానే ప్రపంచం మొత్తం తలకిందులైపోయిందా? చంద్రబాబు ఏమైనా చట్టాలకు అతీతుడా? ఒకవేళ చంద్రబాబు తప్పు చేయకుంటే కోర్టులో తన సజీలతను నిరూపించుకోవచ్చు. కానీ వీటి మీద ఫోకస్ చేయకుండా ఎంతసేపు జగన్కు వ్యతిరేకంగానే తమ పేపర్లో రాయడం చూసి రాజకీయ విశ్లేషకులు సైతం మండిపడుతున్నారు. చంద్రబాబుకు రిమాండ్ విధించిన వెంటనే స్పందించిన నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమే. అసలు పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడా లేక టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంటా అని ఆ రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు సందేహించేలా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పవన్ ఎందుకంత దూకుడుగా ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదని టీడీపీ నేతలు మదనపడుతున్నారు. చంద్రబాబు సొంత కొడుకు లోకేష్ కంటే దత్తపుత్రుడే ఎక్కువగా చంద్రబాబు రిమాండ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతగా అంటే పవన్ కళ్యాణ్ రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు వదిలిన బాణం దత్తపుత్రుడని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. ఇక మరోవైపు చంద్రబాబు జైలుకు పంపిన నేపథ్యంలో ప్రత్యామ్నాయం లోకేష్ కాదు తానే అని పవన్ నిరూపించుకోవడానికే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారా అనే చర్చ తెరలేచింది. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ ని ఖండించడం తప్పు కాదు, కానీ దత్తపుత్రుడు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వచ్చి రచ్చ చేశారు. ఇది చూసిన వారికి పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బ్రో రిలీజ్ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మనీ లాండరింగ్ జరిగిందని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. బ్లాక్ మనీని వైట్ చేసుకునేందుకే చంద్రబాబు లోపాయకారిగా దత్తపుత్రుడితో అవగాహన కుదుర్చుకున్నారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే పవన్ సొంత కొడుకు లోకేష్ కంటే ఎక్కువగా ప్రేమ ఒలకపోస్తున్నారని అర్థమవుతుందని అంటున్నారు. చంద్రబాబుపై ఈగ వారనివ్వకుండా దత్తపుత్రుడు ప్రేమ కురిపించడాన్ని నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాదనలు అయిపోయిన తర్వాత లోధ్రా కోర్టు నుంచి బయటికి వెళ్లిపోతూ విక్టర్ సింబల్ చూపించారు. దీన్ని చూసి చంద్రబాబుకు చెందిన మీడియా సంస్థలు తమ నేతకు బెయిల్ వచ్చేటట్లేనని, కోర్టులో తమ వాదనను బలంగా వినిపించామని, జడ్జి కూడా అనుకూలంగా ఉన్నట్లు ఏవేవో ఓదరగొట్టింది. ఎంతగా అంటే ఇవన్నీ చూసిన వారు చంద్రబాబుకు బెయిల్ వచ్చింది అన్నట్లుగా ప్రచారం చేశారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆ తర్వాత సిఐడి తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గట్టి వాదనలు వినిపించారు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబే కీలక సూత్రధారి అని, ఈ స్కామ్ పై చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉందంటూ స్పష్టం చేశారు. చంద్రబాబు ఆదేశాలతోనే డబ్బులు రిలీజ్ అయ్యాయని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారని, దీనికి సంబంధించి మొత్తం 28 పేజీలతో రిపోర్ట్ను కూడా సమర్పించినట్లు వివరించారు. చంద్రబాబు నాయుడును ముద్దాయిగా చేర్చాలని సిఐడి మెమో దాఖలు చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. చంద్రబాబు అవినీతి గురించి జడ్జి హిమబిందుకు పొన్నాల సుధాకర్ రెడ్డి కళ్లకు కట్టినట్లు వివరించారు. చివరకు ఈ కేసులో సిఐడి వాదనను పరిగణలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందు సిట్ వాదనతో ఏకీభవించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
మధ్యాహ్నం నుంచే చంద్రబాబుకు బెయిల్ వస్తుందా లేదా అన్న తీవ్ర ఉత్కంఠకు తెరదించుతూ 2 వారాల పాటు చంద్రబాబుకు రిమాండ్ విధించింది. సిఐడి అధికారులు ప్రభుత్వ తరపు న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి సెప్టెంబర్ 22 వరకు చంద్రబాబుకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఇక నేరపూరిత కుట్రకు చంద్రబాబు పాల్పడ్డారనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని పేర్కొన్న న్యాయమూర్తి ఆయనకు 409 సెక్షన్ వర్తిస్తుందని వివరించారు. దీని ప్రకారం 14 రోజుల రిమాండ్ విధిస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మండల కేంద్రాల్లో 144 సెక్షన్ విధించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఎటువంటి ర్యాలీలు, బహిరంగ సభలు, నిరసనలు నిర్వహించవద్దని ఆదేశించారు. చంద్రబాబు కష్ట సమయంలో ఎవరైనా మద్దతుగా నిలిస్తే సంతోషిస్తారు. కానీ దత్తపుత్రుడు మద్దతుగా నిలుస్తూ దూకుడు ప్రదర్శిస్తూ ఉండటంపై టీడీపీలో అనుమానం పెరుగుతోంది. ఇదే సమయం అనుకుని టీడీపీకి బదులు తాను రాజకీయంగా బలపడాలని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా అనే అనుమానం టీడీపీలో బలపడుతోంది. ఎందుకంటే బీజేపీకి జనసేన మిత్రపక్షం. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఏపీ బంద్కు టీడీపీ పిలుపునిచ్చింది. దీనికి జనసేన మద్దతు ప్రకటించింది. టీడీపీ బంద్కు మద్దతు ఇస్తున్నట్లు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి పేరుతో ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. అయితే తాము ఎలాంటి మద్దతు ఇవ్వలేదని, ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని పురంధేశ్వరి ప్రకటించడం గమనార్హం. నేటి బంద్లో టీడీపీ కంటే జన సైనికులే ఓవరాక్షన్ చేస్తున్నారు. దీన్ని బట్టి సామాన్య ప్రజలకు కూడా చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడని, వైసీపీ అనడంలో తప్పులేదని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. అవినీతి జరిగిందని తేలితే రాజకీయ నేతలు అరెస్టు కావడం, జైలుకెళ్లడం మనం ఈ మధ్య తరచూ చూస్తున్నాం. ఏపీలో జగన్ రాజ్యాంగం నడుస్తోందని, జనాలు మీకు అధికారం ఇచ్చింది పరిపాలించమని, అంతేకాక దోచుకునేందుకు కాదని సంబంధం లేని విషయాలను టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. అయినా మా నాయకుడు నిప్పు అని, నిప్పుకు ఎప్పుడూ చెదల పట్టవని ఏవేవో వాగారు. అయితే చంద్రబాబుకు రిమాండ్ విధించిన తర్వాత వారి మాటలన్నీ మోగబోయాయి. చంద్రబాబుకు చెందిన పలు మీడియా సంస్థలు కూడా చంద్రబాబు రిమాండ్ అనే మాట వాడకుండా ఏవేవో వాడుతూ ప్రజలను కన్ఫ్యూజన్కి గురిచేస్తున్నాయి. ఒక మీడియా సంస్థ అయితే ఏకంగా చంద్రబాబును మహాత్మా గాంధీతో పోల్చింది. మీడియా సంస్థలు రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పేందుకు పనిచేయాలి, కానీ అలా చేయకుండా ఎంతసేపు చంద్రబాబు భజనే చేస్తుండటంతో ప్రజలు కూడా చేదరించుకుంటున్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అయితే ఏకంగా ప్రజలను రెచ్చగొట్టి హింస ప్రజ్వరిల్లేందు విధంగా మాట్లాడుతున్నారు. ప్రజలు రెచ్చిపోయి అల్లర్లకు పాల్పడి ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే ఆ కుటుంబాలు దిక్కులేని అనాథలవుతాయి. అల్టిమేట్ గా కార్యకర్తలు కూడా నిజాలు తెలుసుకుని ప్రవర్తించాలని రాజకీయ వర్గాలు సూచిస్తున్నాయి. ఇప్పటికైనా చంద్రబాబుకు బెయిల్ పొందేందుకు చాలా అవకాశాలున్నాయి. కింది కోర్టు, హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లి తమ నిజాయితీని నిరూపించుకోవచ్చు. అలా చేయకుండా ఎంతసేపటికి జగన్ తమ నాయకుడిని జైల్లో పెట్టేందుకే ఆలోచిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు అనడం ఎంతవరకు సబబో వారి విజ్ఞతకే వదిలేయాలి. ఇక ఇది వాటి స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ BHN న్యూస్.